అందరికీ నమస్కారం. బయట ప్రపంచంలో ఆనందం కోసం వెతకకుండా నీ అంతరంగంలో ఉన్న ఆనందం తెలుసుకొనుము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 32వ కథను చెప్పుకుందాం. కథ పేరు దాగి ఉన్న శిల్పం. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? రాజేష్ ఒక శిల్పి. చాలా చక్కటి శిల్పాలు తయారు చేసి తక్కువ ధరకే అమ్మేవాడు. అయితే అంత నైపుణ్యం ఉన్నా ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉండేవాడు. తాను సంతోషంగా ఉండలేక కుటుంబానికి కూడా ఆనందాన్ని పంచలేకపోయేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఊరిలో ఉన్న ఒక మాస్టారు ఇది గమనించాడు. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో వారిలో ఆనందం నింపాలనుకున్నాడు. ఒకరోజు రాజేష్ శిల్పం చెక్కుతున్న సమయంలో మాస్టారు వచ్చి, ఇంత చక్కటి శిల్పాన్ని నీవు ఎలా తయారు చేయగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. దానికి రాజేష్ ఇలా బదులిచ్చాడు, దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు మాస్టారు. ఈ బండరాయిలో ఆ శిల్పం ముందుగానే దాగి ఉంది. నేను చేస్తుందల్లా దాని చుట్టూ ఉన్న వ్యర్థమైన రాయిని తొలగిస్తున్నాను అంతే అని అన్నాడు. అప్పుడు మాస్టారు ఆనందమైన జీవిత రహస్యాన్ని ఇలా చెప్పారు. మనలో కూడా ఆనందం ఉంటుంది, కానీ దాని చుట్టూ బాధలు, కోపాలు, ఈర్ష్యలు, నిరుత్సాహం కప్పబడి ఉంటాయి. ఒక్కసారి వాటిని తొలగిస్తే మిగిలేది ఆనందమే. మన అంతరంగంలోకి తొంగి చూస్తే మనలో ఉన్న ఆనందం కనిపిస్తుంది. కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. ఆనందం నీలోనే దాగి ఉంది. మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో కోరుకునేది ఆనందం. అందరం చేసే తప్పు ఒక్కటే, ఆ ఆనందాన్ని వస్తువుల్లో, డబ్బుల్లో, ఆడంబరాల్లో, అధికారంలో, విలాసాల్లో ఉంటుందని అపోహపడుతూ ఉంటాం. కానీ ఆనందం అనేది ఒక ఫీలింగ్ మాత్రమే. దాన్ని అనుభవించడం, అనుభవించకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇంటి ముందున్న చిన్న మొక్కకు పూసిన గులాబీని చూసి ఆనందపడేవాడు ఒకడైతే, ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతున్నానని కుమిలిపోయి బాధపడేవాడు ఇంకొకడు. అందుకే మీరే నిర్ణయించుకోండి, ఆనందంగా జీవిస్తారా లేక నిరాశ నిస్పృహలతో జీవితాన్ని వృధా చేస్తారా? ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. బోసి నవ్వుల పాపాయిని చూసి ఆనందించండి. విరబూసిన పువ్వును చూసి ఆహ్లాదాన్ని పొందండి. వాట్సాప్లో ఎవరో పంపిన గుడ్ మార్నింగ్ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం మానేసి మీ ఇంటి ముందున్న పువ్వును, మొగ్గలను ఫోటో తీసి పంపించండి. దాంట్లో ఆనందం, సంతృప్తి రెండూ మిగులుతాయి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 32వ కథ సమాప్తం.